హాయ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఇప్పుడు మనం ఏ పాఠం గురించి చెప్పుకోబోతున్నామో తెలుసా? ఈ చిత్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది కదూ? ఏమిటిది? శనగ. శనగ పాఠాన్ని చెప్పుకుందాం. పేజ్ నెంబర్ 39 చూడండి. శనగలు చాలా బలమైన ఆహారం. వీటిని తింటే మనకి ఎన్నో పోషకాలు లభిస్తాయి. కానీ ఎక్కువగా తిన్నామనుకోండి ఏమవుతుందో మనం ఈ పాఠం చదివి తెలుసుకుందాం. చూడండి పిల్లలు, గేయాన్ని చక్కగా అభినయంగా రాగయుక్తంతో నేర్చుకోవాలి. సరేనా? గేయాన్ని పాడదామా మరి? చూడండి. శనగల బండి చూశాను, శనగలు చాలా కొన్నాను, జలజ శనగలు అడిగింది, కొన్ని శనగలు పెట్టాను, నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది, అమ్మ మందు ఇచ్చింది, కడుపులో నొప్పి తగ్గింది. ఇలా గేయాన్ని రాగయుక్తంగా అభినయంతో 2-3 సార్లు పాడాలి. అప్పుడు మీకు గేయం బాగా వస్తుంది. ఈ గేయంలో ఒక చిన్న బాబు ఒక శనగల బండిని చూశాడు. శనగలు చాలా కొన్నాడు. ఆ బండిని చూసి అందులో ఉన్న శనగలు చాలా కొన్నాడు. తన స్నేహితురాలైన జలజ శనగలు అడిగింది. ఆమెకి కొన్నే శనగలు పెట్టాడంట. నేనే ఎక్కువ తిన్నాను, అన్నీ ఎక్కువ తానే తిన్నాడు. ఎక్కువ శనగలు తింటే ఏమవుతుంది? కడుపులో నొప్పి వచ్చింది. కడుపులో బాగా నొప్పి వచ్చిందంట. అప్పుడు అమ్మ మందు ఇచ్చింది. అప్పుడు అమ్మతో చెప్తే అమ్మ ఏం చేసింది? వెంటనే మందు ఇచ్చింది. ఇలా ఎక్కువగా తినకూడదు, ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పి అమ్మ మందు వేసింది. కడుపులో నొప్పి తగ్గిపోయింది. అర్థమైంది కదా? మరి నెక్స్ట్ పేజ్ చూద్దామా? టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ చూడండి. పేజ్ నెంబర్ 40. ఫస్ట్ వన్, వినండి, మాట్లాడండి. గేయం పాడండి, అభినయించండి. గేయాన్ని చక్కగా పాడుతూ అభినయించడం అంటే యాక్టింగ్ కూడా చేయాలి. తర్వాత గేయం బొమ్మను చూడండి, మాట్లాడండి. గేయంలో ఉన్నటువంటి బొమ్మను చూస్తూ మీరు మాట్లాడాలి. ఇంకా బండ్లపై ఏమేమి అమ్ముతారు? బండ్లపై కూరగాయలు, పండ్లు ఇలాంటివన్నీ అమ్ముతారు. నెక్స్ట్, శనగలతో ఏమేమి వండుతారు? శనగలతో గుగ్గిళ్ళు, కూరలు ఇలాంటివి వండుతారు. ఇది మీకు నేను క్వశ్చన్స్లో ఇచ్చాను, నోట్స్లో చూసి మీరు రాసుకోండి. నెక్స్ట్, సెకండ్ బిట్ చదవండి. ఇందులో గేయంలో శనగ, జలజ పదాలను గుర్తించి 0 చుట్టండి. గేయంలో శనగ, జలజ పదాలను గుర్తించి 0 చుట్టాలి. సరేనా? నెక్స్ట్ వన్ చూడండి. క్రింది బొమ్మలకు చెందిన పదాలను చదవండి. వాటిలోని అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. కింద చిత్రాలు చూడండి. శనగ. ఇక్కడ ఈ కాయలు, ఆకులు ఉన్నాయి కదా, ఇవి శనగలు అన్నమాట. ఇది శనగ. నెక్స్ట్, జడ. ఇవి వర్ణమాలలో ఎక్కడున్నాయో చూసి మీరు గుర్తించాలి. అప్పుడే మీకు ఈ అక్షరాలు అనేవి గుర్తించడం తెలుస్తుందన్నమాట. శనగ, జడ. నెక్స్ట్ పేజ్ చూద్దామా మరి? పేజ్ 41. ఈ బిట్. కింది గళ్ళల్లో ఉన్న అక్షరాలను చదవండి. ఆ అక్షరాలతో ఏర్పడే పదాలు చెప్పండి. జ-న-క-వ-సున్న-స. వీటికి కింద నెంబర్స్ ఉన్నాయి. జ 1, న 2, క 3, వ 4,
0 5 స 6. వీటితో మనం కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నమాట. సమాధానాన్ని నేను పక్కనే రాశాను, జాగ్రత్తగా చూసుకొని రాయండి. 1వ అక్షరం ఏమిటి? 1వ అక్షరం జ. 2వ అక్షరం ఏమిటి? 2వ అక్షరం నా. 6వ అక్షరం ఏమిటి? 6వ అక్షరం లాస్ట్ స. 1 2 5 అక్షరాలు కలిపి చదవండి. ఏమవుతుంది? జనం. 4 2 1 అక్షరాలు కలిపి చదవండి. ఏమవుతుంది? వనజ వనజ. 3 4 2 5 అక్షరాలు కలిపి చదవండి. ఏమవుతుంది? కవనం కవనం. 1 2 2 5 అక్షరాలు కలిపి చదవండి. ఏమవుతుంది? జననం జననం. ఇలా రాయాలి. నెక్స్ట్ ఈ బిట్. క్రింది పదాలను చదవండి. కింద కొన్ని పదాలు ఉన్నాయి, వీటిని చదవాలి. చూడండి. నగ, నరం, జలం, వనం, జనం, జమ, శంకరం, పంజరం, గండం, పండగ, ఈశ, వంశం, ఊగడం, పవనం, గమనం, గయ, పయనం, నగరం, కలశం, మలగడం, పరవశం, కవనం, శయనం, జయం, అలగడం, జరపడం, నడవడం, నరకం, పంజరం, ఊడవడం. ఇలా పదాలను చదవాలి. నెక్స్ట్ వన్. పై పదాలలో ఏ అక్షరం ఎక్కువ సార్లు వచ్చింది? ఏ అక్షరం తక్కువ సార్లు వచ్చింది? చూడండి. ఎక్కువ సార్లుగా వచ్చిన అక్షరం నా. తక్కువ సార్లు అంటే ఒక్కసారే వచ్చింది ఆ. ఈ అక్షరాలను రాయాలన్నమాట. నెక్స్ట్ పేజ్ తిప్పండి పిల్లలు. 3rd బిట్ రాయండి. ఇందులో ఆ క్రింది అక్షరాలను గీతల మధ్యలో రాయండి. కింద స న గ జ డబుల్ లెటర్ లాగా ఇచ్చాడు కదా, ఇందులో మీరు పెన్సిల్తో చక్కగా అదే అక్షరాన్ని రాయాలన్నమాట. నెక్స్ట్ ఆ బిట్. కింది అక్షరాలను చుక్కలు కలుపుతూ రాయండి. ఈ చుక్కలను కలిపితే మనకి స న గ జ ఇలా అక్షరాలు వస్తాయన్నమాట. నెక్స్ట్ ఆ బిట్. కింది పదాలను గీతల్లో అందంగా రాయండి. కింద చూడండి నేను ఎలా రాశానో. శనగ, జలజ, జడ ఈ పదాలను చక్కగా అందంగా ఇలా రాయాలి. నెక్స్ట్ 4th బిట్ సృజనాత్మకత. కింది బొమ్మను చూడండి. బొమ్మలో పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో సంభాషణ ఊహించి చెప్పండి. చూడండి నేను ఇక్కడ ఒక చిన్న సంభాషణ రాశాను. మీరు ఇదే రాయాలని లేదు, మీకు సింపుల్గా ఈజీగా ఉండేలాగా ఏదైనా రాయవచ్చు. నేను రాసిన సంభాషణ చూడండి. శనగలు అమ్మే అతను ఏమంటున్నాడు? శనగలమ్మ శనగలు అంటూ అమ్ముతున్నాడు. పిల్లలు శనగలు అమ్ముతున్నారా అన్నారు. అప్పుడు అతను అవును పిల్లలు అన్నాడు. శనగలంటే మాకు చాలా ఇష్టం, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారు పిల్లలు. ఇవి పొలంలో పండుతాయి, రైతు కష్టపడి పండిస్తాడు అన్నాడు శనగలమ్మే అతను. ఇలా పిల్లలు సంభాషించారన్నమాట. మీరు కూడా ఇలా ఒక చక్కని సంభాషణను రాయండి లేదా ఇదే రాసుకోండి. సరేనా? అర్థమైంది కదా పిల్లలు? పాఠాన్ని బాగా చదివి గేయాన్ని అభినయంతో రాగంతో నేర్చుకోవాలి. తర్వాత స న గ జ అనే అక్షరాలను బాగా గుర్తించాలి, రాయాలి, చదవాలి. ఉంటాను మరి. బాయ్.